హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఐటీ వరల్డ్ పవిత్ర. నేనైతే ఇక్కడ మెంతికూర పప్పు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. ట్రై చేయండి. ఇక్కడైతే నేను 3 గ్లాసులు కందిపప్పు తీసుకుంటున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను అనమాట. ఇక్కడ 4 టమోటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి చింతపండు ఒక 4 తొనలు తీసుకున్నాను అనమాట. 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని సగం పప్పుకు కట్ చేసుకున్నాను. ఇంకా సగము పోపుకు కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 3 వెల్లుల్లి తీసుకున్నాను. వీటినైతే నేను ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను కందిపప్పు కడిగి తీసుకున్నాను అనమాట. వీటినైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇందులో అన్నీ మొత్తం వేసేసుకుంటున్నాను. మెంతి కూర, అలాగే టమోటాలు, చింతపండు, టమోటాలు వేసేసుకొనేసి ఇందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను నేను. ఇవైతే కారం తక్కువ ఉన్నాయండి, అందుకే నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను. ఒకటి హాఫ్ కట్ చేసుకున్నా కదా ఆనియన్, అది వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఒక 3 వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇందులో నేను. ఇప్పుడైతే ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను, ఒక స్పూన్ అంతా. మళ్ళీ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను కారం పొడి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ నేనైతే వేసేసుకున్నాను అనమాట. మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎంత కావాలి కారము ఉప్పు అనేసి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసేసి 3 విజిల్స్ పెడుతున్నానండి. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ అయిపోయింది, నాకు చల్లగా అయిపోయింది అనమాట. చూడండి, కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను దీన్ని అంతా మెత్తేసుకుంటున్నాను అనమాట. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇందులో నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అది చల్లబడుతూ థిక్గా వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్. నేను ఇందాక చెప్పాను కదా హాఫ్ కట్ చేసుకున్నాను అనేసి. కర్రీలో హాఫ్ వేసుకున్నాను, హాఫ్ పోపుకి వేసుకున్నాను అనమాట. ఇందులోనే కరివేపాకు వేసుకొని కలుపుకొనేసిన తర్వాత ఇలా బ్రౌన్ రావాలన్నమాట. బ్రౌన్ వస్తేనే అప్పుడే టేస్ట్ ఉంటుంది. మీరు ఏ కర్రీస్కైనా ఏ కూరలకైనా కానీ పోపు పెట్టేటప్పుడు ఆనియన్స్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీస్. ఇదే అండి ఈరోజు మెంతికూర పప్పు. చాలా టేస్ట్ ఉంటుంది, పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.